హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రదీప్ టాక్స్. చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు, చదువుకున్న వాళ్ళని లేదు, చదువుకోని వాళ్ళని లేదు, ప్రతి ఒక్కరిని భయపెడుతుంది సైబర్ స్కామ్, ఆన్లైన్ ఫ్రాడ్. అసలు ఏంటి సైబర్ స్కామ్? చాలా మందికి తెలియదు. డైలీ వింటూనే ఉంటారు. దీని గురించి పూర్తిగా ఎవరు చెప్పలేదు. నేను పూర్తిగా చెప్తాను, వినండి. అసలు సైబర్ స్కామ్ అంటే ఏంటి? ఆన్లైన్లో మన అకౌంట్లో నుంచి మన చేత డబ్బులు దొంగిలింపబడటం. మన అకౌంట్లో మన నుంచి ఎలా దొంగిలింపబడతారా అని ఆలోచించవచ్చు మీరు. ఎట్లా అంటే త్రూ ఓటీపీ, ఏదైనా లింక్ క్లిక్ చేసినా గానీ, ఇట్లా మన అకౌంట్ నుంచి డబ్బులు పోతూ ఉంటాయి. ఈ స్కామర్స్ మొదటగా ఎంచుకునేది ఓటీపీ పద్ధతి. ఈ ఓటీపీ పద్ధతి అంటే ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు మనకు ఓటీపీ పంపిస్తారు. ఓటీపీ పంపించి ఒక్క నిమిషం లోపల మనకి ఫోన్ వస్తుంది. నేను ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి ఫోన్ చేస్తున్నాను, మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ లాక్ అవుతాయి, అర్జెంట్గా ఓటీపీ చెప్పండి అని. చాలా మంది అకౌంట్లో చాలా ఎక్కువ డబ్బులు ఉంటాయి, సేవింగ్స్ కానీ ఏదైనా కానీ. అకౌంట్ బ్లాక్ అవుతుందంటే ఆ భయంతో వెంటనే మనం ఓటీపీ చెప్తాం. మీ ఓటీపీ చెప్పిన 5 నిమిషాల లోపే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అవుతుంది. నెక్స్ట్, ఫ్రాడ్ లింక్స్. ఫ్రాడ్ లింక్స్ అంటే ఏంటి అంటే, మనం ఇన్స్టాలో స్క్రోల్ చేస్తూ ఉన్నా, లేకపోతే ఫేస్బుక్ లో పోస్టులు చూస్తూ ఉన్నా, కామెంట్స్ లో కానీ, ఆర్ మనకి డైరెక్ట్ మెసేజ్లో కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తాము, లేదా ఈ ఆఫర్, ఈ యాప్ లో ఈ ఆఫర్లు ఉన్నాయని చెప్పి మింత్రా కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఏదైనా ఈ ఆఫర్లు ఉన్నాయని చెప్పి మీకు లింక్ పంపిస్తూ ఉంటారు. మనం ఏంటి ఆఫర్లు ఉన్నాయి కదా అని చెప్పి మనం క్లిక్ చేస్తూ ఉంటాం. ఈ క్లిక్ డైరెక్ట్ గా మన మొబైల్ యాక్సెస్ మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే మన ఫోన్ ఏమైతే మనం చేయగలమో అదే వాళ్ళు కూడా చేయగలరు. మన ఫోన్ లో నుంచి పూర్తి యాక్సెస్ మొత్తం వెళ్ళిపోతుంది. సో అట్లాగా మన అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ కాజేస్తారు. థర్డ్ స్కామ్, ఇది ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళని చాలా లాస్ చేస్తుంది. అదేంటి అంటే, పండగ సీజన్స్ లో మనం షాపింగ్ చేస్తూ ఉంటాం కదా. షాపింగ్ చేసిన తర్వాత ఒక ఐదు రోజులు కానీ 10 రోజులకు కానీ మనకు ఒక ఫోన్ వస్తుంది. వాళ్ళ మీరు షాపింగ్ మాల్ లో షాపింగ్ చేశారు కదా, లక్కీ డ్రాలో మీకు 50 లక్షలు గెలుచుకున్నారు, 10 లక్షలు గెలుచుకున్నారు అని చెప్పి మీకు ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి, సార్ మీకు లింక్ పంపిస్తాము, ఆ లింక్ లో మీ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయండి, డబ్బులు మీ అకౌంట్ లో వేస్తామని ఫోన్ చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం, డబ్బులు వస్తున్నాయి కదా, లక్కీ డ్రాలో గెలిచాం కదా అని చెప్పి వెంటనే మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తూ ఉంటాం, ముందు వెనక ఆలోచించకుండా. ఇచ్చిన వెంటనే ఏం చేస్తారు, మళ్ళీ మన ఫోన్ యాక్సెస్ మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. విత్ ఇన్ 5 minutes లోనే అకౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది. అండ్ నాలుగో పద్ధతి, వీళ్ళ టార్గెట్ చిన్నపిల్లలు. చిన్నపిల్లలు ఫోన్ మొత్తం ఆపరేట్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఫోన్ పేలో డబ్బులు కూడా పంపిస్తూ ఉంటారు. షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం లేదు, ఫోన్ చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు, వాళ్ళే కొడుతూ ఉంటారు. దాన్ని మనం గొప్పగా ఫీల్ అవుతాం కదా, కానీ అది చాలా తప్పు. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఈ గేమ్స్ ఆడినప్పుడు ఏదైనా గేమ్ యాప్ ఓపెన్ చేస్తే కొన్నిసార్లు కొన్ని గేమ్స్ కాయిన్స్ అడుగుతాయి. ఈ కాయిన్స్ కొనుక్కుంటే గేమ్ వస్తుంది అని చెప్పి పిల్లలు ఏం చేస్తారు, మనకు తెలియకుండా వాటి మీద నొక్కుతూ ఉంటారు. కాయిన్స్ మీద, ఆ కాయిన్స్ మీద నొక్కినప్పుడు ఏమవుతుందంటే, డైరెక్ట్ గా ఇది బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్తుంది. బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్ళి మన జేబులో ఉన్న డబ్బులంతా ఖాళీ చేస్తుంది. మీ అకౌంట్ డబ్బులు కట్ అయ్యి అనిపించినా గానీ, లేదా మీరు స్కామ్ గురయ్యని అనిపించినా గానీ, మీరు చేయాల్సిన ఫస్ట్ పని, మీ నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మొత్తం పిన్స్ అన్ని చేంజ్ చేయాలి. ఇన్ కేసు అంటే అమౌంట్ కట్ అయ్యి అనుకోండి, 198 కాల్ చేసి సైబర్ క్రైమ్ వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ లో ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. ఇదంతా మీరు విత్ ఇన్ 5 minutes లోనే చేయాలి. తర్వాత విత్ ఇన్ దగ్గరలో ఎక్కడున్న పోలీస్ స్టేషన్ ఉంటే వెళ్ళండి, వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ రేస్ చేయండి. మీరు చేయకుండా లేట్ చేశారా, మీ అమౌంట్ అనేది రాదు. ఎందుకంటే అమౌంట్ కట్ అయిన వెంటనే మీరు కంప్లైంట్ కానీ రేస్ చేస్తే సైబర్ టీమ్ అనేది ఎక్కడైతే మీ డబ్బులు క్రెడిట్ అయినాయో వాళ్ళకి అకౌంట్ హోల్డ్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అంతేగాని మీరు లేట్ చేశారనుకోండి, అతను అమౌంట్ చేంజ్ చేసేసుకోవచ్చు. వన్స్ మీరు కనుక స్కామ్ కి గురైతే ఎంత తొందరగా మీరు కంప్లైంట్ రేస్ చేస్తారో, ఎంత తొందరగా మీ ఫోన్ పే పాస్వర్డ్స్, గూగుల్ పే పాస్వర్డ్, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అన్ని బ్లాక్ చేసుకుంటారో మీ తర్వాత అమౌంట్ అంత సేఫ్ అవుతాయి. అడుగడుగున్న స్కామర్స్ ఉన్నారు, అడుగడుగున్న సైబర్ నేరగాళ్ళు ఉన్నారు. మీరు ఎటువంటి లింక్స్ కానీ, ఓటీపీస్ కానీ ఎవరికి షేర్ చేయొద్దు. ఈవెన్ బెస్ట్ ఫ్రెండ్ అయినా, రిలేటివ్స్ అయినా ఎవరిని నమ్మడానికి లేదు. ఎవరికి పాస్వర్డ్స్ లాంటివి షేర్ చేయొద్దు. వన్స్ డబ్బులు కట్ అయినాయా, డబ్బులు పోయినాయా, ఒక్క రూపాయి వెనక్కి రాదు. ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ కోసం, అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.